దేవునికి సమయించినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించుకున్నాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 1 నుంచి 7వ వచనం వరకు చదువు. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక్క మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్ష అడుగుటకు కొందరు ప్రతిదినము వారి శృంగారమును దేవాలయపు ద్వారము వద్ద ఉంచుచూ వచ్చిరి. చాలండి. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, మనమైతే దేవుని మందిరానికి రమ్మంటే మనం ఏం చేస్తామండి? ఒక ఆదివారమే దేవుణ్ణి స్తుతిస్తాము, ఆరాధిస్తాము, గణపరుస్తాము. లేదంటే ఆలయ ప్రేయర్లు, లేదంటే ఉపవాస ప్రార్థనలు. వీళ్ళు పేతురు యోహానులు అయితే వీళ్ళు మరి ప్రతిరోజు దేవాలయానికి వెళ్తూ దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి గణపరుస్తూ ఆరాధిస్తున్నారు. అయితే ఎన్ని గంటలంటే పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురు యోహానులు దేవాలయానికి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొనబడుచుండెను. వాడు దేవాలయానికి వెళ్ళు వారిని భిక్షమౌటకు కొందరు ప్రతి దినము వారిని శృంగారపు దేవాలయం ద్వారం వద్ద ఉంచుచు వచ్చిరి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పేతురు యోహానులు దేవుని ఆలయానికి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక కుంటివాడు ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడు? అక్కడ భిక్షాటన చేస్తున్నాడు, భిక్షము అడుక్కుంటున్నాడట. అయితే అక్కడ పేతురు యోహాను వారిని తేరు చూచి మా తట్టు చూడమని వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునా అని కనిపెట్టుకుంటున్నాడట. హల్లెలూయా. ఆయన ఏమైనా దేవుని మందిరంలో వారు వెళ్తున్నప్పుడు వారి యొద్ద ఏమైనా మాకు దొరుకుతుందా అని ఆశతో ఎదురు చూస్తున్నారట. ఈరోజు మనం అందరము దేవుని మందిరానికి వచ్చాము. ఎందుకు వచ్చామండి? ఏదైనా దొరుకుతుందేమో అన్న ఆశతోటి. ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని మనం గమనించినట్లయితే మనకు దేవుని మందిరంలో ఏం దొరుకుతుందండి? దేవుని వాక్యం దొరుకుతుంది. హల్లెలూయా. దేవుని వాక్యం గురించి ఇక్కడ ఆధ్యాత్మికంగా మనతో మాట్లాడుతున్నాడు. ఫిజికల్ గా ఏ వస్తువు కావాలనో ఏదో నీకు కావాలని నువ్వు దేవుని మందిరానికి ఆశించి రావడం లేదు, కానీ దేవుడు ఆధ్యాత్మికమైనటువంటి మన జీవితాల్లో ఒక గొప్ప మేలు చేయబోతున్నాడని ఈరోజు మనం దేవుని మందిరానికి వస్తున్నాం. అయితే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి మరి పేతురును యోహాను చూసి వారి యొద్ద ఏమైనా దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాడు. వారు ఏమైనా ఇస్తారని ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని అక్కడ చేశాడు. కింది వచనం చదవండి ఒకసారి. దొరుకునాన్ని కనిపెట్టుచుండగా అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చున్నాను. చాలండి. హల్లెలూయా. నిజంగా ఇతని జీవితంలో చూసినట్లయితే ఆయన హ్యాండిక్యాప్, ఆయన యొక్క కాలు నడవలేడు. ఆయన కాలు సరిగ్గా లేవు కాబట్టి అతను నడవలేడు. కాబట్టి ఆయన మనసులో ఏదైతే కావాలని అనుకున్నాడో అది అతని జీవితంలో జరిగింది. హల్లెలూయా. అయితే వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ ఏమున్నాయటండి? నజరేయుడైన యేసు నామమున లెమ్మని చెప్పగానే అతను ఏమైందండి? చీల మండలం నుండి బలం పొందుకొని లేచినట్లు మనకు కనబడుతుంది. హల్లెలూయా. మనకు దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఏం కావాలని మనం ఆశ కలిగి ఉండాలంటే దేవుని నామమున ఏదైనా మనకు కావాలని మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నజరేయుడైన యేసు నామమున ఏది కొదువగా ఉన్నా మనము అడిగితే ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఆయన వెండి బంగారములు ఆయన యొద్ద ఆశించలేదండి.
తనకు కలిగినటువంటి వేదనను బట్టి, తనకు కలిగినటువంటి ఆ బాధను బట్టి, తన మనసులో ఉన్నటువంటి ఆ యొక్క ఏదైతే మరి స్వస్థత విడుదల కావాలని అనుకున్నాడో అతను పొందుకున్నట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ మరి పేతురు యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఆయన బల ప్రభావములు చూసుకున్నట్లయితే ఆయన దగ్గర వెండి బంగారము ఐశ్వర్యం ఉన్నదండి? లేదు. కానీ ఆయన అంటున్నాడు, ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో యేసుక్రీస్తుని కలిగి ఉండడం. హల్లెలూయా. యేసుక్రీస్తుని కలిగి ఉంటే సమస్తమును మనకు వస్తాయట. అయితే విశ్వాసుల ఆస్తి ధనము ఎక్కువ అయినా కొలది ఆధ్యాత్మిక జీవితంలో బలహీనులైపోతుంటారు. చాలా మంది డబ్బును చూసి, హోదాను చూసి వాళ్ళు ఏం చేస్తారంటే గర్విస్తారు. కానీ ఇక్కడ మనము విశ్వాసము అనగా మన సంఘము మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒకటి ఆస్తి ధనము అనేది కాదు, కానీ దేవుని యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనము ఐశ్వర్యవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఎంత మర్మం చూడండి. దేవుని యొక్క నామాన్ని మనము కలిగి ఉంటే నీకు సమస్తమును ఆయన ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. అది ఎక్కడ కలుగుతుందంటే దేవుని మందిరంలో ఆయన స్తుతించడం ద్వారా, ఆయన గణపరచడం ద్వారా, ఆయన ఆరాధించడం ద్వారా. హల్లెలూయా. ఆ చిన్న బాబు చూడండి ఎంత ఉత్సాహం ఉందంటే, ఆయన పాడాలని ఆశ ఉన్నది. ఆయన మైక్ లో మరి బైక్ పట్టుకొని అంటున్నాడు, కానీ ఏం వస్తలేదు ఆయనకు. ఎంత నాకు ఆనందం అనిపిస్తుంది నిజంగా, అంటే అంత సంతోషం అతనిలో ఉన్నది. హల్లెలూయా. మనం కూడా దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒక ఆశతో రావాలి బిడ్డ, ఒక గురితో రావాలి. మనం దేవుని మందిరంలో చేరి ఆయన స్తుతించడం ద్వారా, ఆయన గణపరచడం ద్వారా, ఆయన ఆరాధించడం ద్వారా మనము ఆధ్యాత్మిక జీవితంలో ధనవంతులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ పేతురు యోహాను దగ్గర ఆయన ఒకటి ఆశించుడు, అతను ప్రతిఫలాన్ని పొందుకున్నాడు. మన జీవితాల్లో కూడా ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎలా ఉండాలంటే ఆ కుంటివానికి ఉన్నటువంటి ఏదైతే ఆశ ఉన్నదో ఆ ఆశ మనకు ఉండాలండి. హల్లెలూయా. కాబట్టి ఇంకా కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనంలో చూసుకున్నట్లయితే, నక్కలకు బొరియలుండెను, ఆకాశ పక్షులకు గూళ్ళుండెను, మనుష్య కుమారుడు తలదాల్చుకున్నటకు స్థలము లేదన్న. ఈ లోకంలో ఆయన తలుచుకుంటే ఏదైనా సమకూర్చుకోగలడు, ఏదైనా ఆయన ఏర్పరచుకోగలడు. కానీ దేవుడు ఇక్కడ మనకు ఒక సాదృశ్యాన్ని చూపిస్తున్నాడు. మనం ఎప్పుడు కూడా దేవుని వైపు చూస్తూ దేవుని కనిపెట్టాలంట. ఈ లోకంలో ఇది లేదు అది లేదని మనం ఎన్నోసార్లు ఏం చేస్తామంటే బలహీనమై కృంగిపోయి మనం ఏం చేస్తామంటే దేవునికి దూరంగా జీవిస్తాం. దేవుని కలిగి ఉంటే మనకు సమస్తమును కలగజేస్తాను అంటున్నాడు. తర్వాత రెండో విషయం చెప్తాను. మరి ఇక్కడ పేతురు చేసినటువంటి ఎవరు ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తున్నాడంటే, ఇక్కడ పేతురు ద్వారా కొన్ని అద్భుతాలు చేస్తున్నాడు. రెండవది అననీయ మరియు సఫీరా ద్వారా. ఒకసారి అపోస్తల కార్యంలో 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు, అక్కనే దాని పక్కనే ఉంటుంది. అపోస్తల కార్యంలో దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదం యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించెను? చాలండి. ఇక్కడ అననీయ మరియు సఫీరా వీరిద్దరు ఏం చేస్తారంటే, వారు పొలం అమ్ముకుంటారు. పొలం అమ్ముకొని మరి దేవుని యొక్క సేవకుని దగ్గరికి వెళ్ళి అందులో కొంత ధనము వారు దాచిపెట్టుకుంటారు. కొంత ధనము తీసుకొచ్చి దేవుని యొక్క సేవకుల యొద్ద పాదాల యొద్ద పెట్టినప్పుడు వారు అంటారు, మరి మీ దగ్గర ఇంతే ధనము ఉన్నదా అన్నప్పుడు వారు ఏమంటున్నారంటే, అయ్యా మేము ఇంతకే అమ్మినాము, ఇంతే ఉన్నదని వారు పరిశుద్ధాత్మను మోసపుచ్చుచు వారు ఏం చేస్తున్నారంటే అబద్ధం ఆడుతున్నారు. నిజంగా మరి దేవుడు సంఘంలో కోరుకోవాల్సింది ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ బోధిస్తున్నాడు. సంఘం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. నీ జీవితంలో నా జీవితంలో దేవుడు కోరుకునేది ఏంటంటే అబద్ధమును విడిచిపెట్టమంటున్నాడు. దేవునికి నువ్వు దగ్గరగా జీవించాలంటే, సంఘంలో నువ్వు పవిత్రంగా ఉండాలంటే వ్యర్థమైన వాటిపైన మనస్సు ఉంచకుండా, అక్కడ వాళ్ళు అననీయ సఫీరాలు ఇద్దరు పొలము అమ్ముకొని కొంచెము మరి దేవుని సేవకుల యొద్దకు తీసుకొచ్చి వారు అబద్ధం ఆడుతున్నారు. అది దేవునికి తెలియదా అండి?
దేవునికి ఖచ్చితంగా తెలుసు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం కూడా ఎంతకు అమ్మితే అంతనే అమ్మినామని చెప్పాలి. దేవుని సేవకుడు ఏమైనా తీసుకుంటాడు అంటే మీ ధనంలోంచి, మీరు సంపాదిస్తున్నటువంటి శారీలోంచి దేవుడు మరి దేవుని సేవకుడు బలవంతంగా ఏమన్నా మిమ్మల్ని కావాలని కోరుకుంటాడా అండి? కోరుకోడు. ఇక్కడ ఆ విషయాన్ని చెప్తున్నాడు దేవుడు. బలవంతం చేయట్లేదు, కానీ నీకు ఎంత ఉంటే అంతో నీకు కలిగినది, తోసినది దేవుని మందిరానికి తీసుకొని వచ్చి నువ్వు సమర్పించుకోమంటున్నాడు. కాబట్టి మనం ఏం చేస్తామంటే, కొంత దాచుకొని కొంత అబద్ధమాడి దేవునికి ఇస్తే అది సంఘంలో అపవిత్రం అంట. అది సంఘానికి అపవిత్రం అంటున్నాడు దేవుడు. అది సంఘానికి మంచిది కాదంటున్నాడు. సంఘంలో ఒక్కరు అబద్ధం ఆడినా కానీ సంఘం అంతా అబద్ధం ఆడినట్లేట దేవుని దృష్టిలో. కాబట్టి ఇక్కడ దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నీ దగ్గర ఏది కలిగి ఉంటే అది నీకు కలిగినదే, నీకు ఉన్నదే దేవునికి సమర్పించుకోమంటున్నాడు. అననీయ సఫీరాలు ఏం చేసిరంటే, వారు దేవుని యొక్క మాటకు విధేయత చూపకుండా పరిశుద్ధాత్మను మోసపుచ్చి వారు మరణించినట్లు అక్కడ మరి తర్వాత తన భార్య కూడా వచ్చి మరి అబద్ధం ఆడుతుందండి. తన భార్య కూడా ఇంతకే మీరంట, అయ్యా మేము ఇంతకే అని చెప్పారు. అప్పుడు అంటున్నాడు, నీ పాదములు మరి దేవుని యొక్క సేవకుని యొక్క నువ్వు అబద్ధం ఆడుతున్నారు. నీ యొక్క భర్త పాదములు ఇక్కడే ఉన్నావు, నీవు కూడా అతనితో పాటు వెళ్ళి అక్కడ అతని యొక్క సేవకులకు చెప్తున్నాడు, ఆమెను కూడా అక్కడ తీసుకెళ్ళి పాతి పెట్టమని అంటున్నాడు. నిజంగా దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం పరిశుద్ధాత్మను మోసపుచ్చుచు దేవునికి వ్యతిరేకంగా జీవించవద్దు అంటున్నాడు. ఇంకా మూడవది, అపవిత్రాత్మచే పీడింపబడిన వారికి రోగులకు స్వస్థత కలుగజేస్తున్నాడు. పేతురు ద్వారా దేవుడు చేస్తున్నటువంటి అద్భుతం. అదే 5వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం ఒకసారి చదవండి. చాలండి. ఇక్కడ అపొస్తలుల కార్యము 5వ అధ్యాయం 15-16 వచనంలో చూస్తే, పేతురు యొక్క గొప్పతనం ఏమీ లేదు, కానీ దేవుడు పేతురు ద్వారా ఒక అద్భుతాన్ని చేశాడు. హల్లెలూయా. ఇక్కడ మన జీవితాల్లో కూడా మనం ఏం చేస్తామంటే, మనుషులు ఏం చేస్తారంటే పై రూపమును లక్ష్య పెడతారు, కానీ దేవుడు ఏం చేస్తాడంటే హృదయాన్ని చూస్తాడట. కాబట్టి ఇక్కడ కూడా పేతురు ద్వారా ఒక గొప్ప అద్భుతాన్ని చేశాడు. అక్కడ పేతురు అంటాడు, అయ్యా నేను మీ వంటి మానవుణ్ణి, కానీ మీరు ఎవరిని కలిగి ఉండాలంటే దేవుని నామాన్ని కలిగి ఉండమంటున్నాడు. కాబట్టి ఇంకా చూసుకున్నట్లయితే అక్కడ ఆయనేను స్వస్థపరిచినట్లు, అదేవిధంగా తబితాను ప్రాణంతో లేపినట్లుగా ఇవన్నీ మనం చూస్తాం. ఇవన్నీ పేతురు ద్వారా దేవుడు చేస్తున్నాడు, కానీ పేతురు వీటిని చేయలేదు. ఎవరు చేసినంటే పేతురు ద్వారా దేవుడు అద్భుతాలు చేశాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనము అద్భుతాలు పొందుకోవాలంటే మనం అందరం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే, ఆయన నిష్కలంకముగా ఎలా ఉండాలంటే మన హృదయము పవిత్రంగా ఉండాలని, ఆయన మందిరంలో చేరి సంఘమంతా పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ కొద్ది నా మాటలు ముగిస్తూ ఈ అవకాశం కలిగజేసిన దేవ సేవకునికి నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఈ కొద్ది వాక్యము మనందరి జీవితాల్లో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.